సింహస్వరూపంగా ఉంటుంది. ఎందుకని విచిత్రమైనటువంటి స్వరూపం స్వామి వారికి ధరించాడా? జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు. ఏ జీవి అయినా సరే, ప్రాణముతో ఉన్నటువంటి జీవి ఏదైనా, అది మృగ పశు పక్ష్యాదులు ఉన్నది ఏదైనా సరే, పుట్టాలి చావాలి, పుట్టాలి చావాలి. పునరపి జననం పునరపి మరణం కదా జరగాల్సింది. నువ్వు ప్రకృతికి విరుద్ధంగా కోరుతున్న బ్రహ్మదేవుడు అన్నట, అలా కాదురా నాయన, నువ్వు దేంతోనూ చావు ఉండకూడదు అని కోరుకునే కన్నా, నువ్వే దాంతో చావు లేకుండా, ప్రాణం లేని దాంతో చావు లేకుండా, పగలు కాకుండా రాత్రి కాకుండా, ఇంట్లో కాకుండా బయట కాకుండా, నేల మీద కాకుండా ఆకాశంలో కాకుండా, ఎన్ని కోరికలు కోరాడు వీడితో పదే. ఇంట్లో కాకుండా బయట కాకుండా అన్నాడు. వస్తే ఇంట్లో దేవుడు. అలాగే మనిషి కాకుండా జంతువు కాకుండా అన్నాడు. అయితే ప్రాణం ఉన్న దాంతో కాకుండా ఎన్నో కోరికలు కోరినా బ్రహ్మదేవుడికి గాలికేస్తే ఏలికి, ఏలికేస్తే గాలికి ఎన్నో రకాలుగా కోరికలు కోరుకుంటూ ఆ యొక్క హిరణ్యకశిపుడు ఛాన్స్ దొరుకుతుంది, ఆ అవకాశాన్ని విష్ణుమూర్తి వినియోగించుకుంటాడు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఏమి కాదనలేక సరే అన్నాడు. కొంతకాలం బాగా వాడి యొక్క గర్వంతో ఎన్నో తప్పులు చేశాడు. యజ్ఞయాగాదులు నాశనం చేశాడు, పుణ్య కార్యక్రమాలకి భంగం కలిగించాడు. ముఖ్యంగా వాడు పీడించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే విష్ణుమూర్తి అంటే వాడి ద్వేషం, వాడి తమ్ముడిని చంపాడు. విష్ణువుని నాకు పడదు, హరిద్వేషి అన్నమాట హిరణ్యకశిపుడు. అలాంటి ఆ బంగారాన్ని ఎలా సంపాదించాలంటే ఆ హిరణ్యం మీద అక్షి ఉండేటువంటి వాడే హిరణ్యాక్షుడు. నేను నాశనం చెయ్యాలి, నా యొక్క తమ్ముడిని సంహరించినటువంటి విష్ణువుని ద్వేషించాలి అనేటువంటి సంకల్పంతోనే ముందుకు సాగుతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. వాడి పాపాలు పండినాయి. జన్మ పుణ్య ఫలితం కొంత ఉంటుంది, అది అనుభవించేదాకా మనం సంవత్సరాల పాటు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. వాడి పాపం పండింది. ఏమిటయ్యా అంటే తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని వేదాభ్యాసాదుడికి
విద్యలు చెప్పినా కూడా వాళ్ళకే అంటే విష్ణు భక్తుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భక్తి? ఇవాళ చాలా మందికి సమాజంలో అంటున్నారా అంటలేదా? అందరూ వచ్చిందండి, రేపు పూజ చేయకూడదు కదండి, కొబ్బరికాయ కొట్టకూడదు కదండి, పూజ చేయకూడదు కదండి, దేవుడి గుడిలోకి వెళ్ళకూడదు కదండి అంటున్నారు. గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ ఆ ఇల్లాలు ఏమి తింటుందో, ఏమి వింటుందో, ఏమి చూస్తుందో అవన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. 6వ మాసం దాటిన తర్వాత లోపల బిడ్డ శిశువుకి అన్ని అవయవాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ ఉత్పన్నమయ్యే సమయంలో ఆ గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ ఏ రుచులే వస్తూ ఉంటాయి. ఏమి చూస్తూ ఉంటుందో బిడ్డకి అవే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఏమి వింటుందో ఆ గర్భిణీ స్త్రీ అవే లక్షణాలతో బిడ్డ ఉత్పన్నమవుతుంది. రాక్షసుడి కడుపులో తన భార్యకి లీలావతికి ఎంత పుణ్యాత్ముడు ఎలా పుట్టాడు రా బాబు అనుకోవచ్చు మనం. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు లీలావతిని చెరపడటానికి ఇవాళ ఈ హిరణ్యకశిపుడు భార్యని వాడి మీద నువ్వు కోపంతో వాళ్ళ భార్యని ఇబ్బంది పెడదామని చూస్తున్నావు నువ్వు. వాడు గనక రేపు తపస్సురించడానికి నీ తాట తీసేస్తాడు, జాగ్రత్త. కాబట్టి వాడు చూస్తే అక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి. నువ్వు చూడాలే గాని, చూడాలనే మనస్సు నీకు ఉండాలే గాని ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాడు విష్ణువు అన్నాడు. ఇదేంటిరా వీడు ఎట్లా అంటున్నాడు? నా కడుపును పుట్టి వీడు, నేను విష్ణుమూర్తికి పరమ ద్వేషినైతే వీడు విష్ణుమూర్తికి పరమ భక్తుల్లాగా ఉన్నాడేంటి? అసలు ఎక్కడరా నీ విష్ణుమూర్తి అన్నాడు. ఎక్కడ చూస్తే అక్కడే ఉంటాను నానా విష్ణుమూర్తి స్వామి అన్నాడు. అయితే ఈ స్తంభంలో చూపించగలవా అన్నాడు. ఆ పెద్ద మండపంలో తన అంతఃపురంలో ఒక ఉక్కు స్తంభం, దీంతో ఉన్నాడా నీ హరి అన్నాడు. ఉన్నాడు నాన్నగారు అన్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తికి చూడండి, ఎందుకంటే ఆ అడిగిన క్షణంలో విష్ణుమూర్తికి ఎంత టెన్షనో చూడండి. తన భక్తుడు కోసం, ప్రహ్లాదుడు కోసం ఎక్కడ చూస్తే అక్కడే ఉంటాడు నానా అన్నాడు కశిరూపంగా. వెంటనే హిరణ్యకశిపుడితో యుద్ధం చేశాడు. ఆ హిరణ్యకశిపుడితో యుద్ధం చేసిన తర్వాత వాడి యొక్క సమయం ఆసన్నమైపోయింది హిరణ్యకశిపుడికి. ఎప్పుడు కావాలన్నాడు వాడు మరణం? పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, సాయంత్రం దాకా యుద్ధం చేశాడు. పగలు కాకుండా రాత్రి కాకుండా ఎప్పుడు ఉంటుందండి? అసుర సంధ్య వేళ అంటాం మనం. సాయంత్రం పూట సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది, చంద్రోదయం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు చంద్రుడు రెండు ఒకేసారి కనిపిస్తారు ఆకాశంలో మనకి. మీరు అప్పుడప్పుడు చూడండి. అంటే సాయంత్రం పూట దీపం పెట్టే వేళ అంటాం మనం. సాయంత్రం చీకటి పడదు, సాయంత్రం వెలుతురు ఉండదు. అలాంటి సమయాన్ని ఎంచుకున్నాడు విష్ణుమూర్తి. పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు. ఎక్కడ కూర్చోబెట్టాడు వాడిని? గడప మీద కూర్చోబెట్టాడు. ఆ యొక్క సింహద్వారం మీద కూర్చోబెట్టాడు. నేల మీద కాదు, ఆకాశంలో కాదు, తన ఒళ్ళో పడుకోబెట్టాడు. ప్రాణం ఉన్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, గోళ్లతో చీల్చాడు. ఆయుధాలతో చంపితే చావడవాడు, ప్రాణం లేని కదా ఆయుధాలన్నీ కూడా. అందుకని గోళ్లను ఉపయోగించాడు నరసింహస్వామి. గోళ్ళకి ఏంటిట? ఈ గోళ్లు పెరుగుతూ ఉంటాయి, దానికి ప్రాణం లేదు కానీ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాణం ఉన్నట్టే. అంటే ప్రాణం ఉందంటావా, ప్రాణం లేదంటావా? ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది కూడా గోరే. కాబట్టి అలాంటి గోళ్లే ఆయుధాలుగా చేసుకుని చక్కగా నరసింహస్వామి పగలు కాకుండా, రాత్రి కాకుండా, సాయం సమయంలో కింద కాకుండా, ఆకాశంలో కాకుండా గడప మీద తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఇంట్లో కాకుండా, బయట కాకుండా గడప మీద ఈ యొక్క హిరణ్యకశిపుడిని సంహరించి స్తంభోద్భవం అయినటువంటి గొప్ప పర్వదినం ఈ నృసింహ జయంతి. ఇవాళ నరసింహస్వామి ఆవిర్భవించాడు. మనలో కూడా మనకి బాహ్య ప్రపంచంలో ఎంతో మంది శత్రువులు ఉంటారు. అంతర్గతంగా మనలోనే కూడా సంహరించి మనని మంచి మనిషిగా తయారు చేయాలి. మనం కోరుకున్నటువంటి కోరికలు సిద్ధించాలి అంటే ఈ రోజు నరసింహస్వామిని ఎవరు ఆరాధిస్తారో, ఎవరు అర్చిస్తారో వాళ్ళకి ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చక్కగా ఋత్విక్ స్వాములు వేద మంత్రాలతో ఆ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని
स्वस्तिव वनस्य हस्तदे नमसादवाग्नदा जानता संगमेमहि स्वस्ते अंतार्शवस्ते महत्तोदं वायदं देवदानाग्नमिन्द्र सहं समत्सु बृहदारेः ओम योगकदमासेन जानन्यस्तरेत्थयो शङ्खचक्रधरं देवं योगानन्दमुपास्महे वातजातं नमामि ओम मरें देवराजदयापात्रं देवज्ञातगुणान्नमो भृग्वादिमुनिभिर्मान्यं वन्दे श्रीविखनो मुनिं श्रावणे श्रावणे शुक्लपूर्णिमा सोमवासरे सिंहलग्ने च संयुक्ते भजे नैमिषमागतम् समयं नित्यं प्रजामि शरणं हरिं हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः हृदयस्थो जनार्दनाभिरामं निघ्नन्ति सरलं विश्वक्सेनं तमाश्रये तस्मात्तात्मकं कर्मनिखिलं येन सोर्तितं तस्मै समस्त वेदा प्रिया भगवादिमुनयस्तिष्य तस्मै श्री विघ्नसे नमः श्री लक्ष्मी नारायणाभ्यां नमः श्रीमते विघ्नसे नमः भृगुमयद्विगस्तेभ्यो नमः ओम नमः सरसे नमः सरस्वतये नमः सकीनापुरोगाणां चक्षुषे नमो देवे नमः पृथिवे केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा हरे ओम शुभाभ्याम प्राणायामం చేయండి అందరూ కూడా ప్రాణాయామం చేయాలి ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వాక్యం బ్రహ్మణః దేవరార్థే సేదవరాయంతో వైవస్వంతయేగయోగే ప్రథమభాగే నింబోధే దేవతగండే మేధో దక్షిణభాగే శ్రీవేంకటాచలాత్రవేగే విశ్వభాగవత ఆచార్యాదలో అస్మినవర్తమానోహాయ శాంత్రమాణేన భగవాన్శ్రవంతులానామధ్యే శ్రీ విశ్వావసోనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతలో వైశాఖమాసే కృష్ణ శుక్లపక్షే చతుర్దశ్యాయాం వాసరస్తు అనిల్ కుమార్ నామధేయస్య శ్రీశిల్పా నామధేయస్య మారుట్లగోత్రోద్భవ సజయ్ కుమార్ నామధేయస్య శ్రీలక్ష్మీ ధర్మత్వలస్య ఉల్లట్లగోత్రోద్భవస్య జనార్దనరావు నామధేయస్య రత్నకుమారి ధర్మత్వలస్య ఉల్లట్లగోత్రోద్భవస్య వసంత కుమార్ నామధేయస్య శ్వేత బాల నామధేయస్య उलटगोत्रोद्भवस्य नेहरू नामधेयस्य श्री गायत्री नाम्न्याः पार्थ्यवसाय नामधेयस्य नेपालगोत्रोद्भवस्य राजेन्द्र नामधेयस्य राजेन्द्र प्रसाद नामधेयस्य अरुणकुमारी धर्मसमेतस्य जनकलगोत्रोद्भवस्य नागार्जुनराव नामधेयस्य कृष्णकुमारी धर्मसमेतस्य यजमानस्य मधुरिक नामधेयस्य बडेश्वरम नामधेयस्य यशवंत नामधेयस्य यजमानस्य नागऋषिगोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य रत्नकुमार नामधेयस्य नागऋषिगोत्रोद्भवस्य कल्याण राज नामधेयस्य श्रावणी नाम्न्याः किशोर वर्म नामधेयस्य सुनीत नामधेयस्य कौन्यस गोत्रोद्भवस्य झांसी नामधेयस्य नरनाळ गोत्रोद्भवस्य वेंकटरमण नामधेयस्य दुर्गा भवानी नाम्न्याः पैडबल गोत्रोद्भवस्य वीरशेखर नामधेयस्य रजनी नामधेयस्य कोतनाळ गोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य गिरिजा देवी नामधेयस्य पाल गोत्रोद्भवस्य वीरास्वामी नामधेयस्य वेंकटेश्वर नामधेयः बालगोत्रोद्भवस्य सोमेश्वर नामधेयस्य दुर्गा भवानी नाम्न्याः कुटुम्बस्य दाडिमल गोत्रोद्भवस्य चिलकम नाम्न्यस्य कर्मल गोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य रंगलक्ष्मी धर्मपत्नी समेतस्य यजमानस्य पूजंगल गोत्रोद्भवस्य मुरली नामधेयस्य मेडिपल गोत्रोद्भवस्य रजनी कुमार नामधेयस्य प्रभु नेहरू नामधेयस्य यजमानस्य गोत्रोद्भवस्य सुरटी गोत्रोद्भवस्य बालय नामधेयस्य नागमल्लेश्वरी नाम्न्याः लक्ष्मी नामधेयस्य भास्कर नामधेयस्य यजमानस्य मिथुनकुल गोत्रोद्भवस्य जगदीश नामधेयस्य तलुचुकोंडि गोत्रस्य नामधेयस्य यजमानु चेप्पंडि मम सहकुटुंबस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि द्वारा मम गृहे लक्ष्मी अचंचल स्थिरता सिद्ध्यर्थम उद्योग व्यापार व्यवसाय अभिवृद्धि द्वारा श्री लक्ष्मी नरसिंह स्वामी देवता अनुग्रह परिपूर्ण कृपया कटाक्षण सिद्ध्यर्थम विशेष लक्ष्मी नृसिंह जयंती पर्वदिन महोत्सव समये विशेष तिरुकल्याण महोत्सव निर्विघ्नेन
పరిసమాప్తి ద్వారా విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. సకల సూత్రవదీతయా సహ యోజితా పరం శాంతం భగవంతంబో శాంతమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి పంచప్రయాస మంత్రం పరికల్ప్యాలం శ్రీ విశ్వక్షేణాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి ఐషామదేశోపదానాం సమర్పయామి సమర్పయామి ఆజ్ఞేయస్పాదయామి యత్వారిశ్రదాత ఐదాశంభో ఐరాజంతే సూరంగదత్తా విశ్వక్షేణాయ నమః. శుద్ధోదకేన స్నాపయామి పులోహేన విమృతామి తద్వేదం తస్య హృదయసం యస్య విశ్వక్షేణాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి విశ్వక్సేనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం విజయాయ నమః. ఓం నిత్యానపాయనే నమః. ఓం సూత్రవచ్చే నమః. ఓం జయాయై నమః. శ్రీ విశ్వక్షేణాయ నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. అసైజ్ఞ సుకృతం శ్రీ విశ్వక్షేణాయ నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అఖ్యాయామి విదేశయామి ఆచమర్పయామి. గురు హస్తాయ ధీమహి తన్న శాంత ప్రచోదయాత్. గోడ్నన భజంత్రిలో నమస్కరోమి. సర్వాత్మకా సూత్రదేవి విశ్వక్షేణాయ నమః. సుప్రసన్న సుప్రీత వరదా భవతు. ప్రసాదం స్వామినః వనమాలీక దేశాంగి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. అశ్వినగం సపుత్రిణం వేదవంతం గోర్ణం తగం నయం సదే స్వస్తి. సృష్టవాకం సస్తనో అని చెప్పాడు. అది నాకు తెలుసు. నువ్వు అడిగేవాడివి, చాలా గొప్పవాడివని తెలుసు. అయినా సాక్షాత్ విష్ణుమూర్తి అంతటి వాడే నా దగ్గరికి వచ్చి అడి కింద ఉంటుంది. కాబట్టి ఆ అదృష్టాన్ని నేను పొందానని భావిస్తున్నానని చెప్పి 3 అడుగులు దానం చేస్తే 2వ అడుగు ఎక్కడ పెట్టమంటావయ్యా బలి చక్రవర్తి అన్నాడు. 4 లోకాలు మన కింద 7 లోకాలు ఉన్నాయి. అతల బితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలని 7 లోకాలు ఉన్నాయి. అడుగునే ఉన్నటువంటి లోకం ఏంటి? పాతాళం. మన పైన 7 లోకాలు ఉన్నాయంట. ఏమిటవి?
భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఈ 7 లోకాల్లో చిట్ట చివరిది ఏంటంటే సత్యలోకం. అక్కడ ఎవరుంటారంటే బ్రహ్మదేవుడు ఉంటాడట. ఈ విష్ణుమూర్తి యొక్క 2వ పాదం వెళుతూ 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 సత్యలోకం దాకా వస్తుంది. ఇక్కడ పాదం అని చెప్పి చూస్తే సాక్షాత్ విష్ణుమూర్తి పాదం పైకి వస్తుంది. ఇలా ఎంత అదృష్టం, నా లోకానికి విష్ణు పాదం వచ్చింది అని ఆనందపడిపోతూ బ్రహ్మదేవుడు తన కమండలంలో నీళ్లు తీసుకుని గబగబాలు కడిగే అదృష్టం వచ్చింది ఆయనకి. కానీ ఇవాళ విష్ణుమూర్తి యొక్క పాదకులు అంటే మనం దేవాలయంలోకి వెళితే స్వామివారి యొక్క పాదాలు మన శిరస్సు మీద పెట్టినట్టుగా భావిస్తూ భజంత్రులు బ్రహ్మ కడిగిన పాదం వహించండి. స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవ సమయమందు స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి సుచేలత్వయం నెక్కంటి శ్రీనివాసరావు గారు స్వామి పట్టు వస్త్రద్వయం బాహుభ్యాం పోష్ణోస్తాభ్యాం శివోమాతనురావిస. నరసింహస్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవ సమయమందు మీ భక్తులు కోపూరి జగదీష్ గారు భక్తితో సమర్పించినటువంటి సుచాలద్వయం సమయమందు మీ భక్తులు దాసానుదాసులు పేపాల గోత్రోద్భవులు బలరామ కృష్ణ గారి దంపతులు స్వామివారికి భక్తితో సమర్పించినటువంటి సుచాలద్వయం. పెళ్లి కొడుకు రావడం, జర్నీ చేసి రావడం లేట్ అయినా, పెళ్లి కూతురికి ఫోన్ చేయడం లేట్ అయినా, పట్టు చీర కట్టడం లేట్ అయినా, ఏమన్నా గురువు గారికి ముహూర్తానికి మాత్రం జీలకర్ర బెల్లం పెట్టొచ్చింది, ముహూర్తం తప్పించదని అంటారు. అంటే ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఉంది హిందూ ధర్మశాస్త్రంలో, వివాహ వ్యవస్థలో. అలాంటి దండలు వేసుకోవడం వచ్చింది. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని ఇద్దరు తాగేసేసే స్టేజ్ వచ్చేసింది వాళ్ళ పెళ్లి వివాహ వ్యవస్థలో. పెళ్లి కాకముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకుంటున్నారు, దండలు మార్చుకుంటున్నారు, అందరూ కలిసి వాళ్ళకి అక్షతలు వేస్తున్నారు ఎంగేజ్మెంట్ అనే రూపంలో. కానీ పూర్వకాలం వివాహ వ్యవస్థ పెళ్లి చూపులు లేవు. మన నాగార్జునరావు గారు పెళ్లి చూపులు చూడలేదంట. ఓకే, ఇంకా ఇదిగోండి. అంటే ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఇంకా పైకి వెళ్తే పెళ్లి చూపుల వ్యవస్థ లేదు. ఏముంది? డైరెక్ట్ గా పెళ్లి కాదు, ముందు పెద్దవాళ్ళు చూసేవాళ్ళు తల్లి. పెద్దవాళ్ళు చూసి, అమ్మా నీకు ఒక చోట ఒక అబ్బాయిని చూశాను, అబ్బాయి చక్కగా యోగ్యుడమ్మా, నిన్ను బాగా ఏలుకుంటాడు, చక్కగా చూస్తాడు, అతన్ని నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి తల్లి అని ఆ తాతగారో తండ్రి గారో చెబితే, నాకన్నా అనుభవజ్ఞులు కదా తన నాన్నగారు, మీరు చెప్పింది నేను చేసుకుంటానండి అని చెప్పి ఆ తల వంచి ఆ యొక్క తండ్రి మీద నమ్మకంతో, తాతల మీద నమ్మకంతో వివాహానికి ఒప్పుకునేవాళ్ళు ఆడపిల్లలు. పెళ్లి కొడుకు పరిస్థితి కూడా సరే అబ్బాయి నీకు ఒక చోట అమ్మాయిని చూశాను రా, నువ్వు అమ్మాయిని చేసుకోవాలి అని చెప్తే ఆ తండ్రి మీదో తాత మీదో పెద్దవాళ్ళ మీద నమ్మకంతో నాకు తగినటువంటి భార్యని సెలెక్ట్ చేస్తుంటారు వీళ్ళు అని ఆ పెళ్లి కొడుకు కూడా తల ఉంచుకుని ఒప్పుకునేవాడు. పెళ్లి కూతురు మొహం పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కొడుకు మొహం పెళ్లి కూతురు కానీ ఎప్పుడు చూసేవాళ్ళయ్యా అంటే పెళ్లిలో జీలకర్ర బెల్లం దగ్గరే చూసేవాళ్ళు, ఈ ముందు చూసేవాళ్ళు కాదు. ఇక అవునా? అలాగే చూసుకున్నారా మీరు కూడా? అంటే అప్పుడు దాకా పెళ్లి కొడుక్కి ఒక టెన్షన్ ఉంటుంది, ఏదో మా పెద్దలు చూశారు కానీ అమ్మాయిని ఎట్లా ఉంటుందో, అమ్మంగా ఉంటుందో ఉండదో కూడా ఉంటుంది పెళ్లి కూతురులో. ఇలాంటి ఆవేదనగా ఉన్నటువంటి ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోగానే వాళ్ళ ఆలోచనలన్నీ ఒక్కసారి కూల్ అయిపోతాయండి. గొప్ప కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక చర్య. అంటే వైజ్ఞానిక పరంగా చూసుకుంటే నాడీ వ్యవస్థ ఉంది మన శరీరం అంతా కూడా, తల మొదలుకొని అరికాళ్ళ వరకు కూడా నాడులు సంధానం ఉంటుంది.
అంటే నర్వస్ సిస్టమ్. ఆ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుందిట. జీలకర్ర బెల్లం మాడు దగ్గర పెట్టంగానే ఒక్కసారి మనసులో ఆ ఆవేదన ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి కూల్ అయిపోతాయి. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ క్షణంలో ప్రశాంతంగా ఉంటారు, ఆలోచనలన్నీ కూల్ అయిపోతాయట. ఎందుకునండి? అరికాళ్ళలో నూనె రాసుకుంటాం మనం ఎట్టెట్ట. అరికాళ్ళలో నూనె రాసుకుంటే కళ్ళు మంటలు తగ్గుతాయి. అంటే అరికాళ్ళకి కళ్ళకి సంబంధం, కనెక్షన్ ఉంది అక్కడ లోపల ఆ నర్వస్ సిస్టమ్ లో. అదే విధంగా మాడు మీద జీలకర్ర బెల్లం పెడితే ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి కూల్ అయిపోతాయట. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ముహూర్తానికి ఎటువంటి టెన్షన్ లేకుండా జీలకర్ర బెల్లం పెట్టుకోండిరా బాబు అన్నారు. ఎవరినెత్తిన ఆడు పెట్టుకోవచ్చుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఒకళ్ళెత్తున ఒకళ్ళు ఎందుకు పెడతారంటే అప్పటిదాకా చూపులే లేవు, ఇంకా పరిచయాలే ఉంటాయి, ముట్టుకోవడాలే ఉంటాయి. కాబట్టి ఆ జీలకర్ర బెల్లం పెట్టగానే ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. తెర తీయంగానే ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ చూపది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే వాళ్ళ జీవితంలో మొట్టమొదటి చూపు ఏదైతే ఉందో అది జీలకర్ర బెల్లం దగ్గర ముహూర్తానికి మనం నిర్ణయించారు మన పెద్దవాళ్ళు. అదే విధంగా స్పర్శ, పెళ్లి కొడుకు శరీరంతో పెళ్లి కూతురు శిరస్సు మీద టచ్ అవుతుంది, పెళ్లి కూతురు చెయ్యి పెళ్లి కొడుకు శిరస్సు మీద టచ్ అవుతుంది. అంటే ఆ ముహూర్త సమయంలో మొట్టమొదటి స్పర్శ, మొట్టమొదటి చూపు చూసేటువంటి ఆ యొక్క జీవితాలన్నీ కూడా సుఖమయంగా ఉంటున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ పెళ్లిళ్ళన్నిటిలో జీలకర్ర బెల్లం పెట్టంగానే వీళ్ళు ఒకళ్ళు ఒక మొహం ఒకళ్ళు చూసుకోవట్లా, ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవట్లా, వాళ్ళంకో వీళ్ళంకో చూస్తున్నారు. జీవితాలు కూడా అట్లా పక్వంక అయిపోతున్నాయి. కాబట్టి అది నేను చెప్పకూడదు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లలు కానీ పెళ్లి కావాల్సినటువంటి మగపిల్లలు కానీ ఉంటే జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు మీ పంతులు గారు చెప్పినా చెప్పకపోయినా నా మాట గుర్తు పెట్టుకుని జీలకర్ర బెల్లం అవ్వంగానే మీ ఆయన కళ్ళలోకి చూస్తూ ఉండండి తల్లి. ఆడపిల్లలు మీ ఆవిడ కళ్ళలోకి చూస్తూ ఉండండి నా మగపిల్లలు. అట్లా జీవితాలు బాగుంటాయి. అలాంటి సుఖమైనటువంటి ఆనందాన్ని మనకు కలగాలి అని చెప్పి ఇప్పుడు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవులతో చక్కగా జీలకర్ర బెల్లం ముహూర్తానికి సమయం సమీపిస్తా. లక్ష్మీపదే చైంగ్రయుగం స్మరామి. వారాహిణి వైష్ణవి వైదేహి వరదా రమా భగవతి కళ్యాణవంత్వ వైదేహి వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణి కళ్యాణే కరుణాన్విత అఖిల జగన్మాతా మహీనాయకి ఆయాతో భగవాన్ లక్ష్మీ వీక్షణ వైకారస్యపి సునం రోమాంచముద్వేలయన్ శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరబంధన దశగణో మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో పవనత్రయ సమయే శ్రేయాసి మంగళం. కళ్యాణైక నికేతన సుజనత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణత కళ్యాణాద్రి సమాన సార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. లక్ష్మీశో భవనత్రయే వినవసతే దేవ్యాః మనుష్యోరగాణ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండ వంశోద్భవో కౌసల్యాని జగత్వ సంభవసుతే జన్మస్య సాధారణే జాతశ్రీ రఘునాయకస్య జననో దేవ్యా నిరుత్తారయన్నైగమాం బాహ్యంతః పరిపూర్ణతాం ప్రకటయన్ స్తంభం విభిందన్ బలాత్. శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. గంగాది మహాతరంగిణి సంగ సమద్భూత మంగళ బృంద శృంగారస్య మధ్యప్రదేశే హారనీహార పనీర కర్పూర ప్రభాతగత ఘాయమాన పరిపూర్ణ పరిఘావలయతే ప్రకాశమానే నవరత్న విచిత్రిత
సింధుమతి గంధవతి అలకావతి అష్టదేవపురీ విరాజితే లోకాచలవలయతే యజమానులు భక్తులు అందరూ కూడా ఇప్పుడు కన్యాదానం జరుగుతోంది. కన్యాదానం అన్ని దానాల్లో గొప్పది. అన్ని దానాల్లో కన్నా గొప్పది అన్నదానం అంటారు మన వాళ్ళు. అన్నదానం నిండిపోయిన తర్వాత ఇంకొక మెతుకు పెడతానయ్యా అని వడ్డించినా కూడా వద్దంటారు. మన జన్మ తరిస్తుంది. అన్నదానం కన్నా సంవత్సరానికి ఒక నువ్వుల గింజ చొప్పున తీసి పక్కన పెడుతుంటే ఎంత కాలానికి ఆ నువ్వులు రాసి తరి నీ యొక్క నరసింహస్వామి పాదాలు పట్టుకుని సేవ చేసుకునే భాగ్యం నాకు కలగజేయి స్వామి అని వేడుకుంటున్నాం. మండలం అంత ఎత్తు పెద్ద గుట్టపోసి సంవత్సరానికి ఒక మినపగంజ చొప్పున అన్ని సంవత్సరాల పాటు నిన్ను దర్శించుకునే భాగ్యం, నిన్ను సేవితో సలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే విష్ణోస్తాభ్యాం శివాగం సమేతస్య సౌభాగ్యమస్మృతాయాదాయ శివం విపరీతనా శిరోమాతనోరాభిష దంపతులు అమ్మవార్లకు భక్తితో సమర్పించినటువంటి సిద్ధాలయం బాహుభ్యాం విష్ణోస్తాభ్యాం అమ్మవార్లకు భక్తితో సమర్పించినటువంటి పట్టుకున్న పసుపు కుంకుమ పళ్ళు మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతుంది. సూత్ర ధారణ తలంబరాలు మనం చూసినా చాలు మన జన్మ తరించినట్టే. ఎందుకంటే వివాహం అయింది ఒక స్త్రీకి అంటానికి ఒక చిహ్నం, ఒక గుర్తు ఏంటంటే
ఏ స్త్రీ మెడలో అయినా బాంధవ్యాన్ని, ఈ దాంపత్యాన్ని కొనసాగించడం కోసం నాకు తోడుగా నిన్ను స్వీకరిస్తూ నీ మెడలో కట్టేటువంటి ఈ 3 ముళ్ళు అని మంత్రంలో అర్థం అక్కడ. కానీ మీకు ముందు ఒక నిమిషం బండ అంటున్నారా అంటలేదా? దేవుడికి గాలి ఇట్లా కన్నం పెడుతుంది మీరెవరు అంటున్నారు చాలా మంది. మా గుడి రోడ్డు పక్కనే ఉంటుంది, చూస్తూ ఉంటా నేను. అంటే భగవంతుడు నమస్కారం విసిరేయడం అనమాట. భగవంతుడికి నమస్కారం అనేది అలా పెట్టకూడదు, అది మన సంస్కారం కాదు. చక్కగా మన గోపుకుంటే ఒక నిమిషం చెప్పులెత్తి 2 చేతులు ఓం వికృతి నమః, ఓం విద్యాయ నమః, సర్వభూతపదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతే నమః, ఓం సర్వే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం నిత్యే నమః, ఓం దేవతాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసంతోషాయ నమః, ఓం మహాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం లోకశోకవినాశినే సర్వధర్మమయాయ నమః, శరణాయ నమః, ఓం మాంగళ్య నమః, సత్యాయ నమః, పరమాత్మాయ నమః, పరమాత్మాయ నమః, పరమాత్మాయ నమః, సత్యాయ నమః, సత్యాయ నమః, సత్యాయ నమః, సత్యాయ నమః, రామాయ నమః, రామాయ నమః, రామాయ నమః, సత్యాయ నమః, సత్యసహోదరే నమః, సత్యాయ నమః, भगवान की लक्ष्मी माता को लक्ष्मी जय बोलो लक्ष्मी नरसिंह भगवान की कंठे भद्राभि सुभगे यज्ञोपवीतं परमं पवित्रं प्रजा आयुष्यमग्रं यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तादं यज्ञोपवीतं परमस्तु तेजः यज्ञोपवीत मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्तानुकूलितः परसिद्धिरस्तु నవాక్షతార్పణ విధౌ శృంగార భంగ్యావహం లక్ష్మీ. ఇలా దోశలతో తలంబ్రాలు తీసుకుని ఆ శ్రీదేవి భూదేవి అమ్మవారి ఇద్దరు కూడా సిగ్గుతో తలకాయ దించుకుని అయ్యవారి నెత్తి మీద అలా తలంబ్రాలు పోద్దామని చెయ్యెత్తారంట. చెయ్యి దోశలతో తలంబ్రాలు అలా తీసుకుని తలకాయ దించుకుని ఆయన చెయ్యి మీద అలా శిరస్సు మీద పోస్తుంటే ఈ శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారి యొక్క చేతులు ఆయన శిరస్సుకు తగిలినాయిట. ఎప్పుడైతే ఆయన శరీరానికి ఉద్వేలయన్, ఆయన ఎవరండి? నరసింహుడు. ఒళ్ళంతా జూలుంటుంది ఆయనకి. ఆ రోమాలన్నీ ఒక్కసారి నిక్కపడుచుకున్నాయట స్వామికి. అంటే తన్మయత్వంతో ఆనంద పారవస్యంతో ఉన్నట్ట స్వామి. అలాంటి ఆనంద పారవస్యంలో తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి ఈ స్వామిని ఈ క్షణంలో ఎవరైతే మనస్సులో తలుచుకున్నారో కోరిక, ఆ కోరిక తప్పక తీర్చడానికి సిద్ధంగా ఉండట. ఆయన ఆనందంలో ఉన్నప్పుడు మనం ఏ కోరిక అడిగినా గ్రాంటెడ్ 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 శాంక్షన్ అన్నమాట. మనం ఏ కోరిక కోరుకున్నా తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ తలంబ్రాలు పోసుకున్న సమయంలో స్వామి చక్కగా ఈ తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి శ్రీదేవి భూదేవితో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి
మన గ్రామానికి మన భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలనిచ్చి పరిసర గ్రామ ప్రజల భక్తులందరికీ కూడా ఎన్నో ఆనందాలని పాడి పంటల్ని సుఖ సంతోషాలని కలిగించాలని వేడుకుంటూ స్వామివారికి భక్తితో మనందరం కూడా తలంబ్రాలు సమర్పిద్దాం. మంగళవాద్యం తలంబ్రాలు పాట యజమానులు ఒక్కొక్క నాని అడ్డాలి జరుగుతుంది. స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం తలంబ్రాలు జరుగుతున్నాయి. తలంబ్రాలు అవగానే అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా స్వామివారికి అందరూ దర్శనం చేసుకుని కోలాటం ఆపేసి వాళ్ళు కూడా ఒక్కసారి స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ భోజన వ్యవస్థకి వెళ్లాల్సిందిగా మరీ కోరుచున్నాం. తీసుకొచ్చినటువంటి పళ్ళు కొంచెం అవతల జరగమనయ్యా, కనపడతలేదు ఈయన కొంచెం ఎంత జరగమని అది ముందుకు రమ్మా. అది నల్లూరి వెంకటరమణ గారి దంపతులు దర్శనం చేస్తున్న అనుదానానికి వెళ్ళాలి. అయితే ఫలప్రదానం తీసుకుని ఎదురుగారు. కోలాటం ఆపేసి మిగతా భక్తులందరూ గుళ్ళకు వచ్చేయాలి.
యజమానులకి ఆశీర్వచనం అయిన తర్వాత మీ అందరూ ఎదురుగారమ్మా. ప్రతిమా భక్తులు అందరూ ఒక 5 నిమిషాలు యజమానులకు ఆశీర్వచనం మీ అందరూ ముందుకు తిరగాలి. ఒక 5 నిమిషాలు ఆగండి భక్తులు, ఒక 5 నిమిషాలు. యజమానులు తలంబాలు పోసేస్తే యజమానులకి ఆశీర్వచనం చేస్తాను, మిగతా భక్తులు అందరూ తిరగాలి. తలంబాలు పోసుకుంటున్నారు నాకు కాదు, మీరే మిగతా భక్తులందరూ కొద్దిగా పక్క జరగండి. యజమానులు ఒకసారి కూర్చోండి, ఆశీర్వచనం చేస్తున్నారు. మిగతా భక్తులు వస్తారు. అక్కడ కూర్చున్నాను, మీరు అక్కడ వచ్చేసారు. యజమానులు కూర్చోండి. మా తల్లి లక్ష్మీ గారు మీరు కూర్చోండి. యజమానులకు ఆశీర్వాదం బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాం దదో భాగదేయ దైవైన ప్రణయతి బ్రాహ్మణారిషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతే వై దేవతాస్తా సర్వా ఏషితి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో దేవతాభ్యో దేవతాః ప్రియాభ్యాసంతరాయాతే సర్వస్తోమో జనాత్రవృతం భవతే సర్వస్యాభ్యే సర్వసిద్ధే ధర్మమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఆయుక్త అగ్నే విశోజశానో ప్రతప్రేసో ప్రయోనిరేతి సంవేద్వాగవ్యం రక్షతాదేమో. యజమానులకి ఆశీర్వచనం ఆయన రంగని చెప్పండి. శతమాంతం శతమైశ్వర్యం భవతి ఒక లైన్లో రండి, దయచేసి ఏమనుకోవద్దు. ఒక లైన్లో మీరు లేవచ్చు. ఒక క్రమపద్ధతిలో రండి. అమ్మా అటు నుంచి దండం పెట్టుకుని రావాలంటూ మీరు ఎదురంటే వచ్చే వాళ్ళకి మీరు ఎలా వస్తారు చెప్పండి. మీకు వస్తున్నారు మీరు వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు? మీరు ఎదురుగా వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారమ్మా? మిమ్మల్ని కోసం వస్తారు చూసారండి. ఒక నేను చెప్పిన పద్ధతి ఫాలో అవుతే ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి తల్లి ఒక్క నిమిషం 2 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ ఎదురు రావాలి. యజమానులకి పుట్టింటి వారు ఎవరైనా భక్తులు వస్త్రాలు ఉంటే కనుక కూర్చుంటే దాన్ని పక్కన కూర్చుంటే జనాలు గంటలు లేకుండా వాళ్ళు దర్శనం చేసుకుంటూ వెళ్తారు.
అనుకున్నది. నేను ఇవాళ చేయను. ఎవరు అంతా వెళ్ళిపోతాను. వాడు వెళ్ళిపోతాను. ప్రకాష్ భోజనం అండి. వెళ్ళి దిగు పర్వాడు కార్యక్రమం జరుగుతోంది. ఋత్విక్ స్వాములు స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఈ పీటల మీద కూర్చున్నటువంటి యజమానులందరూ ఎవరయ్యా అంటే నరసింహస్వామి వారు ఎవరయ్యా మనందరికీ ఇప్పుడంటే మన అల్లుడు గారు. అలాంటి అల్లుడు గారుగా భావిస్తూ ముందు చక్కగా కన్యావరణం అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ ఉన్నవాడ గోపికలేమన్నారు పల్లె గోపికలేమన్నారు గోపికలే మన్ను తిన్నవాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలుడన్నారు లీల దొంగ కోడ పెట్టి కోడ కోడ పెట్టినారు గోపికలేమన్నారు పల్లె గోపికలేమన్నారు అదో రాజయేమన్నది కన్నాని రాజయేమన్నది దేవదమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంట దేవి మట్టి నిండు పూటలను మట్టు పెట్టి నానాడు గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము దిమ్మె కాలియను అనగదొక్కి నానాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నమని ఆడినాడు గోపికలేమన్నారు పల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు పల్లెవాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాగుగా వచ్చి దొంగ యమునా నదిలోన పామలంత స్నానమాడుతుంటే బట్టలెసగబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే రాజయేమన్నది కన్నాని రాజయేమన్నది సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అంశతో ఉద్భవించినటువంటి నరసింహస్వామిని అల్లుడు గారు చేస్తున్నారు. అలాంటి అల్లుడు గారుగా ఉన్నటువంటి స్వామిని ముందుకు వేదిక మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటువంటి మహాత్మాన్ని అలాంటి పాదాలు కడిగేటువంటి అన్నా అక్కడ ఇంకా స్టార్ట్ కాదు, అందుకే స్టార్ట్ చేపిస్తా. నువ్వు 2 చూసుకుని 2 చూసుకుని
బస్ స్టాండ్ ఉందా? బస్ స్టాండ్ పక్కనే డాబా ఉంటుంది. డాబా ఉంటుంది. నేను పడాలి. పడ్డావుగా చూసుకో, టీవీ స్క్రీన్ రికార్డింగ్ పెడమా ఇందుపల్లి 200 రూపాయలు, రెడ్డి అప్పనాయుడు గారు ఉంగుటూరు 110 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాలను లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలని చెప్పి కోరుతున్నాం. సార్ నమస్తే సార్. అట్లా పిల్లలు తినాలి. తీసుకోండి. ఉంగుటూరు వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కోలాటం కార్యక్రమం దిగ్విజయంగా చక్కగా వారి కుటుంబాన్ని అలాగే ఆ కోలాటం సమాజం వారిని లక్ష్మీ నరసింహస్వామి వారి అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం వారి సమాజం మీద ప్రసరించాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పాలడుగు గోపాలకృష్ణ గారు 1000 రూపాయలు, పోకూరి పూర్ణచంద్రరావు గారు 1000 రూపాయలు. ఏంట్రా